కాదు నాన్న, రక్తం పంచుకు పుట్టిన చెల్లి, ఆ, రక్తం పంచుకు పుట్టిన చెల్లి నిన్ను మతం మారమంది, ఆ, అంతేగా? అంతే. నువ్వేం చెప్పావు? చెల్లి ఇప్పుడు చెప్తే చెప్పావు, ఇంకెప్పుడు చెప్పమాకమ్మ, నువ్వు చెల్లి అయిపోయి బతికిపోయావు ఏంటి, నీ మొహం చూసి నీ భావన కూడా వదిలేశాను కనుక ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉంటే నీకు నాకు బాగుంటది అని చెప్పా. ఇంకా మానేసింది. ఇంకా చెప్పడం మానేసింది. ఒకవేళ నా ఫంక్షన్ నుండి ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఏంటి అక్కడ వెళ్ళిన ఫంక్షన్ వరకు చూసుకొని వచ్చేస్తాను. అయితే నేనేమంటా అంటే, మతం మారడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పు. మన 26 క్వశ్చన్లు పంపించే, అంతే. మనం మతం మారడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉన్నాను నాన్న, అర్థమైందా? ఆస్ట్రేలియా చివరాఖరిగా ఇంకొక ముక్క చెప్పనా? పాస్టర్ ఒక్క మాట అడిగా, నువ్వు ప్రవచనాలు తెలుగులో చెప్తున్నావు కదా, తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగా. మా అమ్మకు పుట్టడం వలన అన్నాడు. అలా కాదు, ఇంకో మాట చెప్పాను, హిందూ ధర్మం సనాతన ధర్మం నుంచి వచ్చింది అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు నీ బాబు డాష్ వస్తుంది ఇక్కడ, నువ్వు మీ బాబు మడ్డ పుట్టానే అని చెప్పుకోకుండా పక్కింటోటి మడ్డ పుట్టానని చెప్పుకుంటావంట ఎరుపుగా అని తిట్టా. అయిపోయింది కథం. కాదు నాన్న, నేనేమంటానంటే నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, ఓకే? అయితే నా మాట ఏమిటంటే, మనం ఎవరిని తిట్టక్కర్లేదు, ఎవరిని ఏమనక్కర్లేదు. నేను చెప్పేది ఒకే మాట, మతం మారడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి 7వ తరగతి వాడు 8లోకి వెళ్ళాడు అనుకో, ఎదిగినట్టు. 8లో వాడు 9లోకి వెళ్తే ఎదిగినట్టు, 9 వాడు 10లోకి వెళ్తే ఎదిగినట్టు. కానీ నువ్వు 10లో నుంచి 1లోకి వస్తే ఎదిగినట్టు ఎలా అవుతుంది? కాబట్టి ఇప్పుడు నువ్వు అడుగు మీ చెల్లిని, ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు, నేను మారను, నేను మొండోడిని, కానీ ఒక ఆయన మారతానంటున్నాడు, కాకపోతే ఆయన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయంటున్నాడు, ఆయన వెనకాల కొన్ని వేల మంది ఉన్నారంట, ఆస్ట్రేలియాలో ఉన్నాడంటే ఇప్పుడు అని. ఎవరు అంటే నువ్వు మాట్లాడేది, కానీ ఆయనతో నేను మాట్లాడిస్తాను, కాకపోతే ఆయన మతం మారడానికి ముందు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయన్నాడు అని, అంతే అని 80 క్వశ్చన్లు ఇచ్చాయి వాళ్ళు. అంటే నేను బాధపడే విషయం ఏంటంటే, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు దుర్గాప్రసాద్, వాడి పేరు లక్ష్మణరావు. ఆ పేరు లేకపోతే వాడికి బతుకు లేదు, ఇంటి పేరు లేకపోతే బతుకు లేదు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతుకు లేదు, పేరు చివర మళ్ళీ తోక లేకపోతే బతుకు లేదు, రిజర్వేషన్ లేకపోతే బతుకు లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చింది కాదు నాన్న, ఇవన్నీ ఇచ్చింది సనాతన ధర్మం కదా. నువ్వు నమ్మిన దేవుడు నీకు పేరు కూడా పెట్టలేకపోయిన చవట దద్దమ్మ కదా. నిన్ను దిగజార్చినటువంటి ఒక వేశ్యకి పుట్టిన ఎదవని నువ్వు గాడ్ అంటూ ఈ దేశంలో పుట్టి ఈ ధర్మాన్ని నువ్వు ఎలా వ్యతిరేకిస్తావు? మీ అమ్మ చీర కదా కట్టేది, నువ్వు మాట్లాడే తెలుగు భాషే కదా. ఈ తెలుగు భాషని నువ్వు దేవుడు అనుకునే చవటైతే సృష్టించలేదు కదా. కాబట్టి నీతి లేని వాడే క్రైస్తవుడు అవుతాడు, నీతి లేని జాతే క్రైస్తవం. ఇప్పుడు మరి నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నావు, ఇది క్రైస్తవ ల్యాండ్ కదా అని ఎవడో కామెంట్ పెట్టాడు. బ్రిటిష్ క్రైస్తవ ముంజా కొడుకులు ఈ దేశంలో స్థానికుల్ని అడుక్కు తినేలా చేశారు. ఇప్పుడు నేను పొద్దున్న సముద్రం దగ్గరికి వెళ్తే అతన్ని ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడాను అనమాట. పాపం ఏదో పెద్ద బోరా ఊదుకుంటూ వాళ్ళు అక్కడ బెగ్గింగ్ చేస్తున్నారు పాపం. ఏంటి కాదు, అతను చెప్పాడు మేము ఇక్కడ ఒరిజినల్ నేటివ్స్, వీఆర్ ఫైటింగ్, వీఆర్ ట్రైంగ్ టు రీబిల్డ్ అవర్ కల్చర్
అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ ఉండేటువంటి స్థానికుల్ని వీళ్ళు బానిసలుగా చేసి నాశనం చేసి వాళ్ళని మైనార్టీలు చేసి ఇప్పటికీ వీళ్ళే దీని మీద పెత్తనం చేస్తున్నారు. అవును. అదేందా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాచుకో దోచుకో దాచుకో దోచుకో. వీళ్ళు ఇలాంటి నీతి లేనటువంటి దరిద్రపు జాతి. వీళ్ళు మనకు ఉపన్యాసాలు ఇస్తారా? అదే కదా కదా. నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయలు కూడా కొనరాలి. ఎందుకు నాన్న ఇప్పుడు ఏ క్రైస్తవ స్త్రీ అయినా భారతదేశంలో చీరగడద్దు కదా. అంతే మరి. చీర అనే కాన్సెప్ట్ అసలు ముష్టి ముంజల బైబిల్లో ఉందా? లేదు. నా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అని నేను నువ్వు చెప్పగలం. అవును అంతే. ఏ క్రైస్తవుడైనా ఇండియాలో చెప్పగలరా తన పూర్వీకులు గొప్పవాళ్ళని? చెప్పలేరు. అలా చెప్తే ఆడ ఆ మతంలో ఉండడం తప్పు అని ఒప్పుకున్నట్టే కదా. వాడు చెప్పకపోతే ఆడు ఎదవన్నారు ఎదవా అని ఒప్పుకున్నట్టే కదా. అంతే మరి. ఇప్పుడు ఉదాహరణకి మనం తెలుగు వాళ్ళం. నా పూర్వీకులు రామదాసు, నా పూర్వీకులు టంగుటూరి ప్రకాశం పంతులు, నా పూర్వీకులు అల్లూరి సీతారామరాజు, నా పూర్వీకులు డొక్కా సీతమ్మ, నా పూర్వీకులు తాండ్ర పాపారాయుడు, నా పూర్వీకులు వీరబ్రహ్మణ్య స్వామి, వీళ్ళని నా పూర్వీకులు కాదు అని ఏ క్రైస్తవుడు చెప్పినా ఆడు క్రైస్తవుడు కాదు, వాడు లంగా, వాడు తెలుగోడు కదా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవం పెరుగుతుందంటే నీతి లేని జాతి పెరుగుతుందని అర్థం. అంతే. కాబట్టి ఈ నీతి లేని జాతి నుంచి ప్రపంచాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత హిందువులది. అర్థమైందా? ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో కాదు నాన్న, ఇప్పుడు ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్నాను. ఇక్కడ వినాయక చవితి జరిగింది. హిందువుల వలన మొన్న మెల్బోర్న్లో బోల్డ్ చోట్ల వినాయక చవితికి వెళ్ళాను. హిందువుల వలన ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా? ఎవరికి లేదు. ఇంకో విషయం చెప్పరా, ఇక్కడ మంత్రి ఎంపీ నాకు సన్మానం చేశారు. ఇక్కడ మంత్రి ఎంపీ నన్ను పార్లమెంట్లోకి తీసుకెళ్ళి సన్మానం చేశారు. అదవుతుందా? అదవుతుందనా? ఎందుకంటే ఆవిడ చెప్పింది, నాతో చాలాసేపు మాట్లాడారు వాళ్ళిద్దరూ. ఆవిడ ఏం చెప్పిందంటే ఇక్కడ జైల్లో నలుగురంటే నలుగురే హిందువులు ఖైదీలుగా ఉన్నారు. దిస్ ఎ ప్రౌడ్ టు సే అని చెప్పింది. అదైందా? అదే మిగిలిన దేశాల్లో మిగిలిన చోట్ల ఎవరెవరు ఖైదీలుగా ఎక్కువ మంది ఉంటారో మనకు తెలుసు కదా. క్రైమ్ రేటు ఎందుకు ఎక్కువ ఉంటుందంటే వాళ్ళ మతాలు వాళ్ళకి క్రైమ్ అలా నేర్పిస్తున్నాయి కాబట్టి. అదైందా? కాబట్టి మనం అందరి మేలు కోరుతున్నాం. ఎవడైనా క్రైస్తవుడుగానో ఇంకోటి ముస్లింగానో ఉంటే హిందువుకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక హిందువులాగా ముస్లిము క్రిస్టియన్ ఆలోచించరు కదా. నువ్వు అల్లాని యేసుని పూజించినా పర్వాలేదు కాదు, నువ్వు అల్లాని యేసుని పూజించినా పర్వాలేదు, అది నీ ఇష్టం అని మనం చెప్పగలం. కానీ నువ్వు రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించినా పర్వాలేదు, యేసుని అల్లాని నమ్మకపోతే పర్వాలేదు అని చెప్పగలరా? చెప్పలేదు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే విశాలమైన బుద్ధి ఉండాలి, అది విశాలమైన హృదయం ఉండాలి. అది సనాతన ధర్మంతో మాత్రమే సాధ్యం. నాయన ఉండనా? మరి పొద్దున్నే లేవాలి, రాత్రి 2 అయిపోతుంది. నేను పొద్దున్నే లేవాలి, మళ్ళీ నేను బ్రిస్బెన్ వెళ్ళాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జాగ్రత్త. ఆరోగ్యం ప్లీజ్.